ఒకసారి ఇప్పుడు మనం ఒక మంచి వ్యక్తిని, చాలా అనుభవం ఉన్న వ్యక్తిని, అన్ని రంగాల్లో, చాలా రంగాల్లో ఒక మంచి అనుభవం, మంచి ఏదైనా ఒక గొప్ప విషయం గుండి తెలుసుకోవాలని మన ఛానల్ యొక్క ప్రత్యేకత గురించి కూడా సార్‌కి చెప్పాము. అన్నయ్య గారిని ఈరోజు కలవడానికి వచ్చామనమాట. సో, ఆయన అనుభవాల్లో మనకి ఏ జీవన విధానాలు, ఎలాంటి విషయాలనేది మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. మనం తీసుకోవాలి గానీ చాలా సబ్జెక్ట్ ఉంది తన దగ్గర. ఒక వీడియోతో కాదు చాలా వీడియోలు చేద్దాం. ఇక్కడ ఇది. సార్ నమస్తే. నమస్తే. సార్ ఇప్పుడు మన ప్రెజెంట్ నేచర్ ఎలాగ ఉందంటే చాలామంది పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో కానీ చాలామంది చాలా రకాలుగా చిన్న చిన్న విషయాలు చచ్చిపోవడం అని కానీ చాలామంది స్టాండర్డ్గా తీసుకోవట్లేదు అనమాట. అంటే జీవితంలో కష్టాలు ఉంటాయి, ఇలాంటి చాలా ఇబ్బందులు ఉంటాయని చాలామంది గెస్ చేయట్లేదు. పేరెంట్స్ కూడా ఈ టైం లేకపోవడం వల్ల చెప్పట్లేదు అనమాట. సో మీ అనుభవంలో పిల్లలు ఎలా పెరిగితే మంచిది జరుగుతుంది, ఎలాగ జీవించారు మీ చిన్నప్పటి నుండి, మీ అనుభవాలు చాలా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది సార్ అన్ని విషయాల్లో. ఒక 2-3 విషయాలు పిల్లలకి చాలామంది మీ అనుభవాలు చాలా ఉపయోగపడతాయనే ఉద్దేశం మాకు తెలుసు. జీవన విధానం ఎలాగుంటే బాగుంటుందని. ఇప్పుడు మానసిక ఒత్తిడి పిల్లల్లో ఇప్పుడు 10 ఇయర్స్కి 10th క్లాస్ వచ్చేసరికి ఈ మానసిక ఒత్తిళ్ళ వల్ల పిల్లలు ఇప్పుడున్న లొకేషన్లో ఉన్న ఒత్తిడి వల్ల తట్టుకోలేక ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేని పరిస్థితుల్లో ప్రజెంట్ పిల్లలు పెరుగుతుంటారు. అవును సార్. అంటే చాలామంది ఇప్పుడు చిన్నప్పుడు ఎల్కేజీ నుండి స్టార్ట్ అయిన నుండి స్కూల్ ఫస్ట్ రావాలి, నువ్వు బాగా చదవాలి, నువ్వు ఇలా చేయాలి అని పేరెంట్స్ ఫస్ట్ మూమెంట్ ఉంటుంది. కనుక ఆ మూమెంట్ ఇచ్చేదాన్ని చదివినంతసేపు చదివించి తర్వాత గేమ్స్ మీద మైండ్ అన్నమాట డైవర్ట్ చేస్తే సురుగ్గా ఉంటుంది. మానసిక ఒత్తిడిని ఆ గేమ్లో పార్టిసిపేషన్ చేయడం వల్ల మానసిక ఒత్తిడిని రేపు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని ఎదుర్కొని ముందుకు ఎలాగ వెళ్ళాలనేది మనం ఫస్ట్ నుండి కూడా ప్రతిదీ చెప్పాలి. అయితే మీ టీచర్కి చెప్తాం, లేకపోతే నువ్వు ఇది చేయకూడదు, చెప్పాం కదా ఎందుకు వినవు అనే ఆలోచనతో చెప్తారు, కానీ ఆ ఆలోచనతో చెప్పకూడదు. ఇది తప్పు నాన్న, ఇది కరెక్ట్, ఈ పని చెయ్యు, ఇది ఇలా ఉంటుందనిసి వాళ్ళకి చెప్తే చిన్నప్పటి నుండి ఆ ఒత్తిళ్ళు తట్టుకొని మనిషి నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఈ టీనేజ్ వయసు వచ్చేసరికి వాళ్ళు ఏదనుకుంటారో అది ఇవ్వకపోయేసరికి వాళ్ళు సూసైడ్ చేసుకోవడం. పిల్లలకి ఎక్కువ టైం ఇవ్వట్లేదు పేరెంట్స్ టైం ఇవ్వట్లేదు. పేరెంట్స్ గైడెన్స్ కూడా పిల్లల మీద తక్కువ. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో పరిగెట్టి మనం చేస్తున్న ఉద్యోగాలు కానీ ప్రైవేట్ జాబులు కానీ ఇప్పుడున్న కుటుంబ భారాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కలిపి కూడా పేరెంట్స్ మీద ఎక్కువ ఒత్తిడి అనేది ఉంది. సవరించడం అంటే పిల్లలకి ఎక్కువ టైం స్పెండ్ చేయడం మన తల్లిదండ్రులుగా మన బాధ్యత. అది అందరము అనుకుంటే దీన్ని సవరించడానికి అవుతుంది. ఎందుకంటే ఎవరి పిల్లలకి వాళ్ళు బాగు చేయాలని ఎవరిమైనా కోరుకుంటాం, వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలని అనుకుంటాం. మన ఒత్తిడి మన కష్టం అంతా కూడా దాని గురించే. దాన్ని వాళ్ళు అధిగమించాలి. రెండోది వాళ్ళుగా నేర్చుకోవాలి ఏదైనా విషయం. అది మనం గైడెన్స్ మనం ఇవ్వగలిగితే మాత్రం పిల్లలు ఎప్పుడు కూడా ఒత్తిళ్ళు తట్టుకొని, ఎంత ఒత్తిళ్ళు తట్టుకొనైనా రేపు మన తల్లిదండ్రులు పెరిగే విధానం ఏదైతే ఉందో అది వాళ్ళకి చెప్తే దాన్ని బట్టి పిల్లలు చక్కగా. ఎలాంటి ఒత్తిళ్ళు అంటే మీ అనుభవం ఏమైనా ఇలాంటి వస్తే ఇలా తట్టుకోవాలని ఏమైనా అనుభవం చెప్తే బాగుంటుందని. పిల్లలు బయటికి వెళ్తారు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా కామెంట్ చేస్తారు. కామెంట్ చేస్తే ఆ కామెంట్ని ఎంతవరకు అనేది చెయ్యాలి, ఎంతవరకు చేయకూడదు అనేది పిల్లలకి అవతల వాళ్ళకి తెలియదు. దాన్ని మనం ఏ రకంగా తీసుకోవాలి అనేది పిల్లలకి అది బయట ఇంట్లో ఉండేటప్పుడు తీసుకోవాలి, అంత పట్టించుకోకూడదు అనేది అది చెప్పాలి. అది చెప్తే దాన్ని బట్టి పిల్లలు ఇదవుతారు. దానికి చిన్నదానికి ప్రతిదానికి ఒక మాటకి పిల్లల్ని గెసరడం, పిల్లలు తిట్టడం చేయడం అనేది అది కరెక్ట్ కాదు. మంచి ఏది, చెడేది, ఈ రెండు ప్రతి ఒక్క పని ముఖ్యంగా మనం చేయవలసిన పని ఏంటంటే ఏ పని చేసినా ఆ పనిలో మంచి ఏది చెడేది అనేది ఆలోచించి ఒక నిమిషం ఆలోచించి చేయిస్తే మాత్రం పిల్లలు అది క్లారిటీగా అందరికీ అర్థమవుతుంది. ఓకే. మీ కాలంలో విలేజ్ ఎలాగుంది సార్? అంటే ఇప్పుడు ఎలా ఉంది ప్రెసెంట్? మేము చిన్నప్పుడు అయితే
కరెంట్ ఉండేది కాదు. ఓకే. ఆ కరెంట్ లేని టైం ఇప్పుడు బుడ్డీలు కిరసన బుడ్డీలు పెట్టేసి చదువుకునేవాళ్ళం. చదువుకున్న టైము 6 నుండి 7 గంటలు 8 వరకు చదివేవాళ్ళం. 8 దాటిన తర్వాత వెన్నెలు వచ్చితే వెన్నెల్లో ఆడుకునేవాళ్ళం. సూపర్. ఓకే. ఆ వెన్నెల్లో ఆడుకొని రాత్రి 10 వరకైనా వెన్నెల్లో ఆడుకొని మరి ఇంకొక ఆలోచన ఉండేది కాదు. అయితే చదువు, లేకపోతే తిండి, లేకపోతే ఆట. ఓకే. ఆ జీవన విధానం సాగడం వల్ల మాకున్న అలవాట్లలో అప్పుడు అది బెస్ట్. బెస్ట్. అంటే నేచర్ ఎలా ఉండేది? పురుగులు ఉండేయా ఎక్కువ? ఈ రోడ్లు అవి ఎలా ఉండేవి? అప్పుడు రోడ్లు ఉండేవి కాదు. ఏవైనా కల్లాలు ఆ ప్లేస్లు ఉండేవి. ఆ కళ్ళల్లో మనం ఆడుకునేవాళ్ళం. రాత్రిపూట కూడా ఆడుకునేవాళ్ళం. అలాగనే ఆ వెన్నెల రాత్రిలో అయితే వెన్నెల రాత్రి ఎప్పుడు వస్తుందా ఆడుకోవచ్చు అని చెప్పి వెన్నెల రాత్రి కోసం మేము చూసేవాళ్ళం. ఎలాంటి ఆటలు ఉండేవి అప్పుడు? మనకు ఎస్ ఆట అని. ఎస్ ఆట అంటే దాగుని పోయి పట్టుకోవడం, లేదంటే పంది మొరగడం, ఒక మనిషి దాగుని అందరికి చెప్పడం, లేదంటే కబడ్డీ. ఇంపార్టెంట్గా కబడ్డీ ఇవి ఉండేవి. ఉదయాన్నే లేస్తే కంపల్సరిగా మాకు స్నానం చేసే ఉండేది. ఇప్పుడు ఏదైతే ఉందో అప్పుడు కూడా 7:30, 8 స్కూల్కి వెళ్ళాలంటే వేగంగా బయలుదేరి వెళ్ళాలంటే చెరువులకి వెళ్ళి ఈత కొట్టేవాళ్ళం. ఈత కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యానికి. ఇప్పుడు పిల్లలు స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్తారు, కానీ ఆ 10 నిమిషాలు అరగంట. అప్పుడు అలా కాదు, గంటైనా ఈత కొట్టుకొని వచ్చేవాళ్ళం. అలిసిపోయే వరకు ఈత కొట్టేవాళ్ళం. దాహం వేస్తే ఇప్పుడు వచ్చి వాటర్ బాటిల్ తాగేవాళ్ళం. ఇప్పుడు వెళ్ళి వాటర్ లేకపోతే పాలు తాగుతారు. అప్పుడు దాహం వేస్తే ఆ వాటర్ ఏదైతే చెరువుల్లో ఉండేదో చెరువుల్లో ఇలాగ అనేసి ఆ వాటర్ తాగి ప్యూర్గా ఉండేది, బాగుండేది. కడుపు నిండా తాగేవాళ్ళం. ఎంత ఆడేవాళ్ళమో, ఎంత అలిసిపోయే వాళ్ళమో అంత వాటర్ కూడా అప్పుడు తాగేవాళ్ళం. ఆరోగ్యానికి అదొక మంచి అలవాటు. తెలియకనే ఎక్కువ వాటర్ తీసుకునేవాళ్ళు చెరువుల్లో. తర్వాత వచ్చేసి అప్పుడు ఫుడ్ అంటే ఇప్పుడు కూడా మీరు స్ట్రాంగ్గా ఏదైనా కానీ మాకన్నా స్ట్రాంగ్గా ఉన్నారు మీరు ఇప్పుడు కూడా. దానికి గల కారణం ఫుడ్ అలవాట్లు కూడా మీకు. అప్పుడు ఉండేది ఎరువులు లేని ఫుడ్ ఉండేది. ఎరువులు అనేది ఏది లేదు, అంతా న్యాచురల్గా పశువులతో పేడతో తయారయ్యే గత్తము. ఆ గత్తంతో పండించేది. ఎకరాకి 14 మూటలు 15 బస్తాలు అలాగే అయ్యేవి. కనుక ఆ ఫుడ్ ఆ రకంగా ఉండేది. ఇప్పుడు వైజాగ్ లాంటిది సిటీలో మనం బతికితే ఆ సిటీలో ఉన్న పొల్యూషన్ వల్ల ఒక టవల్ మనం ఆరేస్తే ఎండలో అది గంట తర్వాత చూస్తే బ్లాక్గా అయిపోద్ది, వైట్ వేస్తే బ్లాక్గా అయిపోద్ది. కారణం పొల్యూషన్. ఆ పొల్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల చాలామంది ఆరోగ్యాలు దెబ్బతినేస్తాం. మేము పెరిగేటప్పుడు మాకు ఆ పొల్యూషన్ ఉండేది కాదు. ఆ న్యాచురాలిటీ బాగుండేది. సాయంకాలం ఆడుకునేటప్పుడు 4 తర్వాత ఆడితే ఆ ఆటల్లో న్యాచురాలిటీ ఉండేది. ఈ ఈతలు ఉండేవి, చెరువుల్లో ఈతలు కొట్టడం ఉండేది. ఆ రకంగా బాగుండేది. ఏం నేర్చుకోవాలి ఇప్పుడు తరం పిల్లలకి? ఏం నేర్చుకుంటే మీ అనుభవం ప్రకారం బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నా అనుభవం ప్రకారంగా పిల్లలకి నేర్పవలసింది ఏంటంటే మంచి ఫుడ్ అనేది మనమే దాన్ని చెక్ చేసుకోవాలి. పేరెంట్స్గా మనమే చెక్ చేసుకోవాలి. పిల్లలకి ఏం తెలియదు కదా. పిల్లలు పక్క పిల్లలు అది తిన్నారు అంటే మనం అదే పెడతాం. అది కాదు, ఇది మంచి, ఈ ఫుడ్లో ఈ రకంగా క్వాలిటీ ఉంది, ఈ రకంగా మన పెరుగుదలకి ఉంటుంది, మనం తీసుకోవాలి. మేము అప్పుడు తినేవాళ్ళం, అంబలు తినేవాళ్ళం. వరి తాలూకా నూక తీసుకొని ఉప్మా చేసేవాళ్ళం. పెసర తాలూకా నూక, అందులో నూక తీసుకొని సాయంకాలం పూట అట్లు పోసుకునేవాళ్ళం. బీరకాయలు ఉంటే బీరకాయలు ఇచ్చేసేవాళ్ళం. అప్పుడున్న ఫుడ్ ప్రతిదీ కూడా పండించే పంటను మాత్రమే తినేవాళ్ళం. ఇప్పుడు బయట నుండి తెచ్చుకొని తింటాం. ఆయిల్ అప్పుడు నువ్వులు ఉండేది, నువ్వులతో మేము వంట చేసుకొని తినేవాళ్ళం. ఇప్పుడులాగా అన్ని ఫ్రైలు కాదు, ఇప్పుడులాగా చికెన్లు లేవు, ఇప్పుడులాగా మటన్లు లేవు, ఇప్పుడులాంటి బిర్యానీలు లేవు, ఇప్పుడులాంటి పళ్ళు కూడా లేవు. ఏ కాలంలో ఆ కాలంలో ఆ పండు దొరికేది, స్వచ్ఛంగా తినేవాళ్ళం. సీతాఫల పండు కాలంలో సీతాఫల పండు, ఈ రసాలన్నిటిలో చెరుకు రసం ఒకటి ఎక్కువ ఉండేది. చెరుకులు పుష్టిగా తినేవాళ్ళం. అంటే
అన్నం తినకపోయినా పర్వాలేదు, సిరికి తింటే కడుపు నిండా సిరికి రసం నేచురల్ ఫుడ్ అనేది ఎక్కువ దొరికేది. ఓకే. శనక్కాయలు అంటే శనక్కాయలు ఉడకబెట్టుకొని శనక్కాయలు తినేవాళ్ళం, మినపకాయలు ఉడకబెట్టుకొని తినేవాళ్ళం, పెసరకాయలు పొలానికి వెళ్తే పెసరకాయలు తినేవాళ్ళం, కొమ్ము శనగలు ఉండేవి. అవన్నీ న్యాచురల్గా మేము పండించుకొని ఆ పంటలు మాత్రమే తినేవాళ్ళం. మా ఆరోగ్యానికి కావాల్సింది ఏంటంటే అప్పుడు ఉన్న పునాది పడింది. ఇప్పుడున్న ఫ్యూచర్ ఇప్పుడున్నది ఏంటంటే బర్గర్లు, నూడిల్స్, హెల్త్కి ఇవేవి కూడా మంచివి కాదు కదా. సమోసాలు ఇవన్నీ ఇప్పుడున్న అన్నీ కూడా బిర్యానీలు ఇవన్నీ ఫుడ్ కల్చర్ మారింది. ఈ కల్చర్ అనేది మారకూడదు. మన సాంప్రదాయం ప్రకారంగా మనం ఏదైతే పండించుకుంటామో, మనకి ఏదైతే న్యాచురల్గా పండుతున్నాయో ఆ న్యాచురాలిటీ ఏవైతే మనం పిల్లలకి పెట్టి వీటి వల్ల ఇది ఉపయోగం ఉంది. ఇది వారానికి ఒకసారి పండగ వచ్చింది అంటే మాకు పండగ వచ్చిందంటే పండగే. ఇప్పుడులాగా ప్రతి వారం రోజులు ఆదివారం పండగ మన పిల్లలకి. ఆదివారం వచ్చిందంటే సెలవు దొరుకుతుంది, ఆ రోజు చికెన్, బిర్యానీ, ఫ్రైలు అన్నీ దొరుకుతాయని చెప్పి అనుకోండి. మాకు అప్పుడు పండుగ వచ్చిందంటే న్యాచురల్గా పండుగ వచ్చింది, నాటుకోడి మాత్రమే పండుగ. ఇప్పుడులాగా ఈ చికెన్లు ఉండేవి కాదు కదా. కనుక అయితే నాటుకోడి. ఎవరైనా చుట్టం వచ్చారు అంటే అది మాకు పండుగ. చుట్టం వచ్చారంటే మినపగాయలు ఉండేవాళ్ళు, మాకు అది పండుగ. ఇప్పుడు అలా కాదు. ఈరోజు ఇప్పుడు తినాలి అనుకుంటే సాయంకాలంకి రెడీ అయిపోతున్నాయి. నేచురల్గా ఎక్కువ తినేస్తాను అన్నది అర్థమైన చెత్త తినేస్తాను. ఫుడ్ మినిమం తినేవాళ్ళం, టైం టు టైం తినేవాళ్ళం. ఆ టైం టు టైం తినేదానికి శ్రమ అలాగే ఉండేది. ఆ చిన్న పిల్లలు అప్పుడు ఆటలు కూడా అలాగే ఉండేవి. ఇప్పుడు అలా లేదు కదా. ఆయుష్ మనకు 100 సంవత్సరాలు, 110 సంవత్సరాలు, 115 సంవత్సరాలు బతికింది ఈవిడ అని చెప్పి చెప్పుకుండేవాళ్ళం. ఇప్పుడు 50 సంవత్సరాలు కూడా బతకడం కష్టం. అదే మెయిన్ పాయింట్ అదే సార్. యాక్చువల్గా ఎందుకు అట్లా జరుగుతుంది, దాన్ని మనకు లైఫ్ స్పాన్ కొద్దిగా పెంచుకునే పరిస్థితులు పెంచుకున్న పరిస్థితి ఎవరికి వాళ్ళు ఆలోచిస్తే తప్ప, ఎవరి ఇంట్లో వాళ్ళు ఆలోచిస్తే తప్ప మనము చెప్పడం వల్ల అంటే ఒక్కొక్కరు ఆలోచన మారితే మన పద్ధతులు కూడా మారిపోతుంటాం. ఆలోచన మారకపోతే వీళ్ళు ఇలాగే చెప్తారు అని చెప్పి అనుకుంటే కష్టం. ఇప్పుడు మీ ఛానల్ ద్వారా మేము చెప్పాలనుకున్నది ఏంటి, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఆరోగ్యమైన ఫుడ్ మనం అలవాటు చేసుకోవాలి. ఉదయం 4 గంటలు లేసేవాళ్ళం. 4 గంటలు లేచి ఆ టైంలో స్నానాలు చేసుకొని దేవుడికి దండం పెట్టుకునే వాళ్ళు లేడీస్ దేవుడికి దండం పెట్టుకుంది. మా టైంలో మేము వ్యవసాయం పనులు చేసుకోవాళ్ళం. బిజినెస్ టైం అప్పుడైతే 4 గంటలు లేచిపోయి 6 గంటల వరకు వాకింగ్ చేసుకొని 6 అప్పుడు అనమాట మా బిజినెస్ పని మీద మేము చేసి రియల్ ఎస్టేట్లో కూడా మేము అనమాట 6 నుండి 8 గంటల వరకు 9 గంటల వరకు ఫోన్లు చేసి ఆ బిజినెస్ ఇక్కడ ఉందని చెప్పి చెప్పుకుంటే ఆ టైమింగ్స్ అనేది మనకు ఒక పద్ధతి అలవాటు ఉంటే ఆ అలవాటు ప్రకారంగా మనకు ఆరోగ్యము, బిజినెస్కి బిజినెస్. మేము చేసే పని అయితే మాత్రం అదే మా పని. 4 గంటలు లేసేవాళ్ళం, వాకింగ్ చేసుకుని 6 క్లోజ్ చేసి 6 నుండి బిజినెస్. మీ యొక్క మంచి అనుభవాలు మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మీ ఛానల్ డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా విషయాల్లో కింగ్ అనమాట. ఆ విషయాలు కూడా రాను మళ్ళీ సార్ టైం దొరికినప్పుడు మనం కంపల్సరీ ఆయన అనుభవాలు మనం పంచుకుందాం. ఇదే విషయాలు కాకుండా వేరే విషయాలు, వ్యవహార విషయాలు అయినా రియల్ ఎస్టేట్ కింగ్ అనమాట. ఆరోగ్యం కోసం కాబట్టి ఇప్పుడు ఆరోగ్యం కోసం చెప్పారు. రియల్ ఎస్టేట్లో కింగ్ అనమాట. అందులో మార్కెటింగ్ ఎలా చేయాలి అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎన్నో విషయాలు. అంటే మనకి ఒక బిట్ సేల్ అవ్వాలి, అది సేల్ అవ్వట్లేదు, దాన్ని ఏ రకంగా మారిస్తే మనం దాన్ని సేల్ చేయొచ్చు అనే మంచి స్కిల్ ఆయనలో ఉంది. అలాంటి విషయాలు ఎన్నో మనకి అనుభవాలు ఇస్తారు రాను టైంలో. సార్కి టైం వచ్చినప్పుడు మళ్ళీ విజిట్ చేద్దాం. మన ఛానల్ గ్రోత్ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ సార్ టైం ఇస్తే ఆయన కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్